ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను తిరుపతికి వచ్చాను. వచ్చి కూడా నేను వచ్చానమాట. అండ్ ఎందుకు వచ్చానో కూడా మీకు నేను చెప్తాను, ఈ వీడియోలోనే చెప్తాను. కానీ ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తూ ఉన్నాము. ఏంటి, ఎందుకు వచ్చాను, సడన్గా ఎందుకు వచ్చాను అనేది కూడా మీకు చెప్తా. రా ఓకేనా. ఇప్పుడు నేను బజార్కి వెళ్తూ ఉన్నాము. ఆటో కింద వెయిట్ చేస్తుంది. మా అమ్మ కోసం కూడా నేను వెయిటింగ్. ఆమె కూడా రెడీ అయ్యి వస్తుంది అనమాట. ఎందుకు వచ్చాము, ఏంటి కారణం అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఓకేనా. ఇప్పుడు బజార్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. బాగున్నారా అందరూ? చెప్పు. బాగున్నారా అని అడిగినాను కదా. ఓకే అండి, బజార్కి వెళ్తున్నాం ఆటో. ఇక్కడ షాపింగ్కి వెళ్ళి అన్ని బ్లౌజులు అన్నీ తీసుకునేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ అన్ని చాలా టైం పట్టిందని చెప్తున్నా. నెక్స్ట్ చెప్పులు కూడా పెట్టాలంటే దీంట్లో చెప్పులు ఏం తీసుకున్నా కూడా నేను ఈ వీడియోలో వస్తుంది చూడండి. బాటాకి వెళ్ళాను. నెక్స్ట్ స్వీట్లు అనమాట. స్వీట్లు అనేది కూడా తీసుకోవాలి. ఓకేనా. ఇవి స్వీట్ అంగిట్లో తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, బజార్కి పోయి ఇప్పుడు వచ్చామన్నమాట. చాలా టైం పట్టింది. మా జాకీ గోడు ఇదండి. ఎందుకే వచ్చాను, ఏంటి మ్యాటర్ అనేది మీకు చెప్తానన్నాను కదా. ఏం లేదండి, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మన 3 years పెట్టింది కదా, 2 వెళ్ళి అందుకని ఒడిబియ్యం పెట్టుకోరావాలని చెప్పి వచ్చామన్నమాట. సడన్గానే మా అత్తయ్య చెప్పింది, అంటే శ్రావణ మాసంలో పెట్టుకొని వస్తే మంచిది అని చెప్పింది. అందుకని చెప్పి వచ్చానమాట. నేను మా మమ్మీ ఆల్రెడీ ఆన్లైన్లోనే అకౌంట్లో అమౌంట్ వేసి నేను బద్వేల్లోనే శారీస్ తీసుకొని బ్లౌజ్ కూడా కుట్టించుకునేనా. ఏ శారీస్ అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బట్ ఇప్పుడు బజార్కి పోయి ఏమేమి తెచ్చానో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ తాంబూలం తీసుకోవాలి. అంటే ఇక్కడ తాంబూలం ఇవ్వాలి ఒక 5 మందికి, అక్కడ ఇవ్వాలి. అందుకని జాకెట్ పీసెస్ తెచ్చామన్నమాట. ఒక 11-12 పీసెస్ ఇవి. అండ్ వచ్చి మమ్మీ ఆ శారీస్ కూడా ఇట్లా నావి శారీస్ ఎత్తి ఇవి వచ్చి ఇప్పుడు ఇంట్లోకి లేండి. ఇవి జామకాయలు. మా అమ్మకి ఈసారి బాగా కజ్జి అయిపోయిందండి పాపం. శారీస్ ఇవ్వు చూపిద్దాం. ఇది వచ్చి అన్నీ అమ్మ వాళ్ళే పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఇది నా షాపింగ్ అండి. ఇది నేను జాకీకి వెళ్ళాను, కొంచెం పెట్టికోట్స్ అవి తెచ్చుకున్నాను. ఇవేంటి మమ్మీ? ఇవి కూడా ఇవేంటంటే పసుపు కుంకుమ అనమాట. పసుపు కుంకుమ బొందారం అవి. అండ్ చాలా టైం అయిందండి ఇవన్నీ తీసుకొని వచ్చే ముందుకి. ఇవన్నీ ఇక్కడ పక్కన. నెక్స్ట్ వచ్చి మా మమ్మీ నైటీలు తీసుకునింది. ఇవన్నీ నైటీలు లేండి. ఇవన్నీ నైటీలు తీసుకునింది. ఆమె తీసుకునింది. ఆమె నైటీలు ఏమన్నా ఉంటే జాంకాయ తింటే ఒకటి ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చి గాజులు డజన్ వచ్చి 200 అంటండి. ఇవి వచ్చి 200 శారీకి మ్యాచింగ్ అనమాట. ఇవన్నీ మమ్మీకి బాగా పాపం 10-12 పసక్ అయిపోయింది. అండ్ వచ్చి నెక్స్ట్ ఇది టవల్ లేండి. టవల్ వచ్చి మన ఒడిబియ్యంలోకి పెట్టాలి కదా శారీలోకి, అది అనమాట. విజయ్ ఏమో ఫోన్ కొడుతూనే ఉంది నాకు. ఇవి. నెక్స్ట్ వచ్చి ఎండి కొబ్బరి అండ్ ఖర్జూరం. ఇవన్నీ ఒడిబియ్యంలో వేయాలి, అందుకని ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి చెప్పులు కూడా పెట్టాలంట. చెప్పులు, మెట్లు, గొలుసులు మామూలుగా తీసుకొచ్చి కానీ మమ్మీ నాకు గొలుసులు కూడా తెచ్చింది. మెట్లు కూడా అంట. చెప్పులు బాటా తీసుకున్నాను. నేను బాటాని ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇవి తీసుకున్నాను అనమాట. చెప్పులు ఇవన్నీ పెట్టాలంట. సాంగ్యము, చెప్పులు, బట్టలు అన్నీ ఇద్దండి. హీల్స్ ఇవి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి స్వీట్లు అనమాట. ఇక్కడికి కాదు, అక్కడికి స్వీట్లు కావాలి. 5 మందికి అక్కడ ముత్తైదుకి ఇవ్వాలి కదా. లడ్లు అవి తీసుకున్నాము. ఇవి లడ్లు అవన్నీ లడ్లు వచ్చి 3 kgs అవన్నీ చాలా తీసుకున్నాం. ఇద్దరు 3 కవర్స్ అనమాట. మిక్చరీ, లడ్లు అన్నీ. ఇది వచ్చి మిక్చరీ అవన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చి లడ్డు, జాంగ్రీ అవి తీసుకున్నాము.
నెక్స్ట్ వచ్చి పూలు, మల్లెపూలు, తావంపాకులు అవన్నీ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ అంటుపొండ్లు ఇంకొచ్చి శారీస్ అన్నమాట. ఈ శారీ అక్కడ మా మమ్మీ నాకు డబ్బులేసి అక్కడే తీసుకున్నాను. రే సాంగ్స్ టాప్స్ నిమిషం దాన్ని. ఈ శారీ అనమాట దాన్ని ఇలా వచ్చింది. ఈ శారీ ఇది కట్టుకొని పోవడానికి. దీనికి బ్లౌజ్ వచ్చి నెట్ వచ్చింది, కానీ మా ఆడబిడ్డ బొట్టికి ఉంది కదా, మా ఆడబిడ్డ షాప్లోనే కుట్టించుకున్నాను. దీనికి వచ్చి ఈ పింక్ అనమాట, పింక్ తీసుకున్నాను. బ్లౌజ్ ఇది వచ్చింది. ఇవన్నీ మా ఆడబిడ్డ ఇది అమ్ముతుంది. దీనికి మ్యాచింగ్ అని ఇట్లా తీసుకున్నాను. ఇదోని దీనికి మ్యాచింగ్ అని ఇలా అనమాట. ఇది కట్టుకొని పోవడానికి ఈ శారీ. అండ్ ఒడి బియ్యంలో పెట్టేదానికి ఈ శారీ పింక్ వచ్చి ఏమొచ్చింది, ఇదే ఇలా వచ్చాయి. ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చి మీకు బ్యాక్ కెమెరా పెట్టి నా పట్టీలు మెట్లు కూడా చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో రేపటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. పట్టీలు తీసుకున్నా, మెట్లు, సైడ్ మెట్లు కూడా అనమాట. నేను ఎప్పుడు వేయను అలాంటిది ఈసారి తీసుకున్నా. పట్టీలు వచ్చి ఇవి ఇచ్చింది. దాన్ని 2 కాల్స్ ఎలా చూపించాలి దాన్ని, ఇది అనమాట. సో ఇక్కడ మోనా గోరింటాకు తెచ్చిచ్చింది, అందుకే నేను తిరుపతికి తీసుకొని వెళ్ళి గోరింటాకు అని నూరి పెట్టుకున్నాను అనమాట. నా నెయిల్స్ అనేది కూడా పోయినాయండి, నేను మొత్తం కట్ చేసాను. నాకు చాలా బాధగా ఉంది. పక్కన మా మమ్మీ సాంగ్స్ పెట్టింది అనమాట, అందుకని చెప్పి నేను మార్నింగ్ స్నానం చేయడాక మా మమ్మీ దీపం పెడతా ఉంటే నేను ఫ్లవర్స్ పెట్టి మా అమ్మ తిడుతుంది. నేను డబ్బింగ్ ఇస్తాలేమన్నా మీకు వినపడిసినవన్నీ స్లోగా చెప్తుంది. ఏం లేదు మహాన్ బొట్టు పెట్టుకోలేదు, వాళ్ళు నవ్వుతారు, వీడియో తీస్తున్నావు నవ్వుతారు అని చెప్పి వచ్చిందనమాట. అందుకని తిడుతూ ఉంది మమ్మీ ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి అందుకని అనమాట తిడుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం చేసుకొచ్చిన పూజ అవుతుంది. 9:30 లోపల బయలుదేరేవాలి అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఇంకా 5 మంది ముత్తైదులు రావాలన్నమాట. మా మమ్మీ డాడీ మా పెద్ద మమ్మీ కూడా వస్తున్నారు. చెమట్లు అనేది గారిపోతూ ఉన్నాయి, ఇంకా రెడీ అవ్వలేదు, బొట్టు పెట్టలేదని ఏమనుకోకండి, ఓకేనా? సో ఇక్కడ నాకు ఒడిబియ్యం అనేది కట్టేశారు. ఒడిబియ్యం కట్టేసిన తర్వాత మళ్ళీ అది ఇప్పకూడదంట. పెళ్లి కన్నా ఒడిబియ్యం కట్టితే తీసి పక్కన పెట్టచ్చు. ఇది 3 years తర్వాత పిల్లల కోసం కాబట్టి ఒడిబియ్యం కట్టింది అసలు తీయకూడదంట. నాకు 9 లోపలే కట్టేశారు. 9:30కి రావుకాలం అని చెప్పి మిమ్మల్ని 10:30కి బయలుదేరి అంతవరకు అలాగే కూర్చొని ఉన్నాను. ఫ్రెండ్స్, నేను ఇంటి నుంచి వడిబియ్యం అనేది కట్టుకొని కూడా వచ్చేసాను. మమ్మీ వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన కూడా వెళ్ళారనమాట. నిన్నే వెళ్ళారు, నిన్న సండే కదా, సండే నేను సాటర్డే వచ్చాను, సండే వాళ్ళు వెళ్ళారనమాట. ఎందుకంటే కొంచెం బిజీలో నేను వీడియో అనేది షూట్ చేయలేదు, కొంచెమే షూట్ చేశాను. అంటే ఉండిన కాడికి నేను వీడియో అనేది సెండ్ చేస్తాను, ఓకేనా? అన్నీ తీయలేదని మాత్రం ఏమనుకోకండి, టైం అనేది కుదరలేదు. కానీ నాకు వీడియో తీసేదానికి ఎవరు లేరనమాట. ఎందుకంటే ఒక 25 మెంబర్స్ వరకు వస్తూనే ఉన్నారు తాంబూలం తీసుకోవడానికి. అందుకని నాకు ఎవరు వీడియో తీయను కదా, టైం కూడా లేదు. అందుకే అనమాట నేను మమ్మీ వాళ్ళు వచ్చింది కూడా చూపించలేకపోయినాను, సారీ, ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, ఓకే? బాయ్ బాయ్.